పేరు చంద్రశేఖర్. ఈరోజు మనం చూడబోయే వీడియో చూసారంటే చిన్న కాన్సెప్ట్. ఇప్పుడు మేము డ్రిప్ ఎరువు ఎక్కిద్దామని వచ్చినాము. ఇక్కడ నైట్ బాగా వాన పడినట్టుంది, ఒక 10 దాకా వాన పడినట్టుంది. భూమిలో చూసినారంటే మంచి తేమ ఉంది, భూమిలో మంచి తేమ ఉంది. ఇలాంటప్పుడు డ్రిప్ ఎరువు ఎక్కివచ్చా, ఎక్కకూడదా అంటే ఎక్కకూడదు. ఇలాంటప్పుడు డ్రిప్ ఎరువు ఎక్కిస్తే మనకి పైసా అంటే డబ్బు వేస్టే కానీ ఏ ఒక ఉపయోగం లేదు. అందుకనే మేము డ్రిప్ ఎరువు ఎక్కకూడదని డిసైడ్ అయినాను. దాని వెనకాల ఉండే సైన్స్ ఏం చూసినారంటే, మనిషిలాగానే ఈ మొక్కలు కూడా ఏం చేస్తాయంటే ఆక్సిజన్ని పీల్చుకుంటాయి. ఎట్లా పీల్చుకుంటాయంటే, దానికి వేరు ఉంది కదా, ఆ వేరు ద్వారా ఆక్సిజన్ని భూముల నుంచి ఆక్సిజన్ని పీల్చుకుంటుంది. ఎక్కువ వాన పడినప్పుడు ఏమవుతుందంటే, ఇక్కడ తేమ ఎక్కువ ఉండడం వల్ల ఆక్సిజన్ని అందుకోలేదన్నమాట. వేరు అక్కడ ఎక్కువ తేమ ఉండడం వల్ల ఆక్సిజన్ని అందుకోలేదు. ఎందుకు ఆక్సిజన్ అందుకుంటుందంటే, ఈ ఆక్సిజన్ని వేరు ద్వారా తీసుకుని ట్రాన్స్పిరేషన్ అనే ఒక రియాక్షన్ జరిగి చెట్లో ఒక ప్రాసెస్ జరిగి ఎనర్జీగా కన్వర్ట్ అయ్యి మొక్కకి దొరుకుతూ ఉంటుంది. ఇలాంటప్పుడు ఆక్సిజన్ సరిగా అందనప్పుడు మన డ్రిప్ ఎరువు ఎక్కించినామంటే ఆ ఎనర్జీ అనేది మొక్కకు దొరకదు, వేస్ట్. ఆల్రెడీ మొక్క అనేది ఒత్తిడికి గురైందంటే ఆక్సిజన్ అందకుండా, ఇప్పుడు మనకు కూడా ఆక్సిజన్ అందలేదంటే మనం ఎలా ఉంటామో ఒకలాగా, అంటే మనిషిలా ఉండడు కదా, అలానే మొక్క కూడా ఇప్పుడు ఒత్తిడికి గురైంది. ఇలాంటప్పుడు మళ్ళీ మనం నీళ్ళు పెట్టి మళ్ళీ డ్రిప్ ఎరువు ఎక్కించి మళ్ళీ న్యూట్రియన్స్ ఎక్కించినామంటే అది ఇంకా ఎక్కువ ఒత్తిడికి గురయ్యి వేరు కుళ్ళిపోతుంది, వేరు అనేది కుళ్ళిపోతుంది, ఫ్లవర్ అనేది డ్రాప్ అవుతుంది. అలానే మన డబ్బులు కూడా వేస్ట్ అవుతుంది. ఇలాంటప్పుడు వానాకాలము తేమ ఆరినాకే డ్రిప్ ఎరువు అనేది ఎక్కియాలి. అంటే చెట్టు స్ట్రెస్లో ఉందన్నమాట, ఆక్సిజన్ని సరిగా అందించుకోలేకుండా స్ట్రెస్లో ఉంది. ఇలాంటప్పుడు మనము డ్రిప్ ఎరువులు ఇవన్నీ ఎక్కించడం ఎలా ఉంటుందంటే, కడుపు నొప్పితో ఉండే మనిషికి బిర్యానీ పెట్టినట్టు ఉంటుంది. ఇప్పుడు తింటాడా, అప్పుడు తినలేడు కదా. అలానే మొక్క కూడా ఒత్తిడి గురైనప్పుడు మనము ఇలా డ్రిప్ ఎరువులు కానీ నీళ్ళు పెట్టడం కానీ మనం అవాయిడ్ చేయాలి. మనము మన డబ్బులు వేస్ట్ అవుతుంది. ఇలాంటప్పుడు అది ఆల్రెడీ ఒత్తిడికి గురైంది కాబట్టి ఈజీగా వేరుకుళ్ళు అనేది ఈజీగా జరుగుతుంది, మనకే నష్టం అవుతుంది, మొక్క చనిపోతుంది. సో అలాంటి పని చేయొద్దు. థ్యాంక్ యూ అండి.